చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి జీఎస్టీ వాల్యూస్ చెప్పడం ప్రెస్ మీట్లో పెట్టడం దాన్ని కూడా వ్యంగ్యంగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఈ ఆర్థిక వ్యవస్థలు మొత్తం గత ప్రభుత్వంలో బాగున్నవి ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం నాశనం అయిపోయినాయి, మన ఎకానమీ కూడా పడిపోయిందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మరి ఒకసారి ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి ఆర్థికాభివృద్ధిని పరిశీలించినట్టయితే అంతకుముందు ఉన్నటువంటి 5% ఇవాళ 20%కి జీడిపి గ్రోత్ బాగా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి పరిశీలించినట్టయితే అంతకుముందు ఎందుకు పెరిగింది అంటే మేమేమన్నా పెంచితే పెరిగేదా, అది మీటర్ రీడింగ్ పెంచితే పెరిగేదా? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక వనరులు ఈరోజు ప్రతిదీ కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఎవరి మీద ఒక సిబిఎన్ గారు అనేది నమ్మకంతో వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు వారందరూ కూడా కలిసి కట్టుగా అందరూ కూడా వాళ్ళ వచ్చి ఇవాళ అమరావతిని చూడండి, అమరావతి క్యాపిటల్ని చూడండి. అమరావతి క్యాపిటల్ ఏ విధంగా రెడీ అవ్వబోతుంది? విస్తీర్ణమైనటువంటి 3,000 ఎకరాల విస్తీర్ణంలో ఒక అద్భుతమైనటువంటి ఒక క్రియేటర్, ఒక మంచి క్రియేటర్గా అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అమరావతిని చూడబోతూ ఉన్నాం. ఆ అమరావతిని చూసి ఒక సిబిఎన్ బ్రాండ్ని చూసి కేవలం ఇక్కడ పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలి అనే ఆకాంక్షతోటి ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనేటువంటి నమ్మకం వాళ్ళకి కలిగింది. ఇవాళ ఆర్థిక అవసరాలు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతాయనే సదుద్దేశంతోనే ఈ రోజున అందరి ప్రగతి రిఫ్లెక్ట్ అవటం వల్లనే ఇవాళ జీడిపి రేట్లన్నీ పెరగటం, దానికి తగ్గట్టుగానే ముందంజలో నడవటం. ఇప్పుడు ఆర్థికంగా వెనకబడిపోయినానికి కారణమే ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ వెనకబడిపోయినటువంటి జీడిపిని మళ్ళీ ముందుకు తీసుకురావడానికి పెడుతున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున మళ్ళీ జీడిపిని మళ్ళీ పునరుద్ధరించుకోవడం జరుగుతుంది. కాబట్టి చెప్పేవాళ్ళు బుడత ఊపులు చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అయితే కూడా ఈ ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా అని అంటున్నాడు. అంటే కనీసం ఈ అంబటి రాంబాబుకి మినిమం నాలెడ్జ్, స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా లేని పరిస్థితి. ఇవాళ చూడండి, ఆ మాట మాట్లాడొచ్చా అసలు? ఈ అంబటి రాంబాబుకి ఏం మాట్లాడుతున్నా అంటే జగన్ యొక్క ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నారండి? ఒకళ్ళేమో డిస్కో అంటారు, ఒకళ్ళేమో అక్కడ దువ్వాడ డిస్కోలు. ఆ డిస్కోలు చూస్తూ ఉంటే టీవీలు చూస్తుంటే మా పిల్లలు నవ్వుతున్నారండి. మా ఇంట్లో వాళ్ళు నవ్వుతున్నారు. వీళ్ళకా ఇచ్చింది వీళ్ళ ప్రజాప్రతినిధులు, ఆ రోజు వైసీపీ ప్రజాప్రతినిధులు వీళ్ళ అని చెప్పి నవ్వుతున్నారు. బూతుల మంత్రి ఇంట్లో కూర్చోబెట్టారు. అదేవిధంగా పేర్ని నాని ఉన్నాడు, నోట్లో ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. బియ్యం బస్తాలు మెక్కి ఏం మాట్లాడతాడో తెలియదు. ఎవరో మంది ఏదో ఒక రకంగా ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడాలని చెప్పి ఆ బియ్యము బొక్కి కూడా ఎక్స్పోర్ట్ చేసి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసింది వాళ్ళు, మాటలు అనేది వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది వాళ్ళు చేసిన తప్పుల్ని ఎదుటి వాళ్ళ మీద మీరే చేశారు అనటంలో ఈ రాజకీయ చతురత. అంబటి రాంబాబు వస్తాడు, మాట్లాడతాడు, ఏం మాట్లాడుతున్నాడు, మాట్లాడే దాని మీద అతనికే క్లారిటీ లేనప్పుడు అసెంబ్లీ గురించి చెప్తా ఉన్నాడు. అసెంబ్లీలో కూర్చోబెట్టొచ్చా? అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు లోకేష్ బాబు గారి విజన్ వేరు. ఆ లోకేష్ బాబు గారి ఆలోచన ఏంటి? ఒక చిన్నపిల్లల స్థాయి నుంచి క్రియేటివ్గా ఆలోచించి పిల్లల స్థాయి నుంచి వాళ్ళకి అసెంబ్లీ మీద ఒక అవగాహన కల్పించడానికి ఆయా స్థానాల్లో వారికి తెలీదా ఆ మాత్రం? అది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఒక కాన్సెప్ట్ తయారు చేసి ఒక మోడల్ అసెంబ్లీని తయారు చేసి ఆయా స్థానాల్లో వారందరినీ కూడా పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి ఇవాళ ఎక్కడైనా మా పెద్ద స్థాయి వాళ్ళం మేము మాట్లాడదాక మేము తడబడతా ఉంటాం. కానీ అలాంటిది చిన్నపిల్లల స్థాయిలో వాళ్ళు వచ్చి అసెంబ్లీలో మాట్లాడటం అంటే ఒక సీఎం గారి ముందు, ఒక లోకేష్ బాబు గారి ముందు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి ముందు, అయ్యన్నపాత్రుడు గారు వీళ్ళందరి ముందు మాట్లాడటం అంటే చిన్న విషయమా చెప్పండి? మేమే తడబడతా ఉంటాం. వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి వారికి అందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి నడిపించినటువంటి ఘనత ఈ లోకేష్ గారికి దక్కిందండి. అదే పరంగా చంద్రబాబు లోకేష్ గారు ఏదైతే మన పిల్లలతో పేరెంట్స్ మీటింగ్లో అటెండ్ అయ్యి ఆ రోజున చంద్రబాబు భోజనం చేసిన ప్లేట్ కూడా లోకేష్ తెస్తూ ఉంటే దాన్ని కూడా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈరోజు నువ్వు
ప్లేట్ తీస్తున్నాం, రేపు పొద్దున్న కుర్చీ తీసేస్తారు కూడా, దానికి కూడా రెడీగా సిద్ధంగా ఉండని చెప్పి కూడా అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? ఈ అంబటి రాంబాబుకి వ్యంగ్యంగా మాట్లాడటం కూడా తెలియదండి. వాళ్ళకి ప్రేమలు ఆప్యాయతలు తెలిస్తే కదా, వాళ్ళకి ఆ విలువ తెలిస్తే కదా. ఆ విలువ తెలియని నాయకుడు ఎవరి నాయకుడు? ఆ జగన్మోహన్ రెడ్డి. తల్లికి చెల్లికి వాళ్ళ విలువలు తెలియని నాయకుడు. తల్లి చెల్లికి విలువ వాళ్ళకి ఇవ్వనప్పుడు ఇతనికి ఏం తెలిసిద్దండి? తండ్రికి ఏ విధమైనటువంటి, ఈ రోజుకే చెప్తున్నా, మా భువనమ్మ, ఎందుకు మా భువనమ్మ అని చెప్తున్నా, ఆ భువనమ్మ నిజంగా ఈ రాష్ట్రానికి నిజంగా తల్లి ఆ తల్లి లాంటి భువనమ్మ నేర్పినటువంటి ఆ సంస్కారం, ఆ రోజు మా భువనమ్మ ఇచ్చినటువంటి సంస్కారం ఆ లోకేష్ గారికి, అది ఎవరు చెప్తే చేసేది కాదండి. ఏ మీడియాలో షో కోసం చేసింది కాదండి. స్వతహాగా మనసులో నుంచి రావాల్సి, తన తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం తను ఇచ్చుకుంటాడు. తనకలాగా జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన చనిపోగానే అదే రోజున నాకు సీఎం సీట్ కావాలని చెప్పి పెట్టుకోవడం కాదండి. ఇక్కడ కనపడతానే ఉంది, దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వీక్షిస్తున్నారు. మీరు చెప్పినంత మాత్రాన, నేను చెప్పినంత మాత్రాన నిజం కాకుండా పోదు, అబద్ధంగా మారిపోదు, వేరే రకంగా మారిపోదు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు. రాష్ట్రంలో వాళ్ళకున్నటువంటి కుటిల బుద్ధిని మాత్రమే ఈ రోజున చూస్తూ ఉన్నారు, దేశ ప్రజలందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పట్టించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. 11 సీట్లకే పరిమితం చేశారు, ఇంట్లో కూర్చోబెట్టారు. ప్యాలెస్ ముఖ్యమంత్రికి, ఆ రోజున ముఖ్యమంత్రికి ప్యాలెస్లోనే బుద్ధి చెప్పారు. బాబాయ్ నమస్తే, మీ పేరు బాబాయ్? సార్ జానకిరామ్, ఏం చేస్తారు? చిత్తూరు జిల్లా తిరుపతి. యాక్చువల్ మాది ప్లంబర్, మోటార్ వర్క్. ఎలా ఉంది బాబాయ్ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ప్రభుత్వం బాగానే ఉంది సార్, నేను బాగానే చెప్తున్నాను సార్. అంటే చంద్రబాబు మోసం చేశాడు, చంద్రబాబు మీద 420 కేసాలని చెప్పి అంటున్నారు కదా, మరి ఇప్పుడు అదే చేసిన తప్పు జగన్, ఇంకేం లేదు. 3 తప్పులు చేసినాడు. ఈ తప్పులు చేయకుంటే ఈరోజు అతనే సీఎం అయి ఉంటాడు. ఏం తప్పు సార్? అదే ఇప్పుడు అన్న కంటే ఎత్తడం తప్పు, ఈ రాష్ట్ర విభజన అది చేయడం అది తప్పు. ఇప్పుడు బాబు గారిని ఇచ్చేసిన దానివల్ల ఇప్పుడు బాబు గారు గెలిచింది. ఈ బాబు గారి జోలికి పోకొని ఉంటే అదే వాళ్ళ ఆయన అయితే అందరిని గౌరవిస్తాడు. చంద్రబాబు నాయుడు కూడా అందరిని గౌరవిస్తాడు. ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా సరే గౌరవంగా మాట్లాడతాడు, గౌరవిస్తాడు. ఇతనికి ఆ తగ్గింపుతనం లేని దానివల్లే ఈరోజు ఓడిపోవడం కారణం.